ప్రార్థనలో చేయవలసిన 3 పనులను గురించి ఈరోజు నేను మీకు వాక్యము ద్వారా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చాలా గొప్పదండి, చాలా శక్తివంతమైనది. ఈ ప్రార్థన మనము చేస్తున్నప్పుడు మనము ఏ విధంగా ప్రార్థించాలి, ఏం అడగాలి, అసలు ప్రార్థనలో మనము సిద్ధపడి ఉండవలసిన 3 విషయాలు ఏంటో నేను వాక్యము ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వాక్యంలో ఏముందో చూస్తూ మనం ఏ విధంగా ముందుకెళ్లాలో వాక్యంలో నుంచి నేర్చుకుందాం. మొదటిది, మనము మన హృదయము ఏ స్థితిలో ఉందో ఒక్కసారి పరీక్షించుకోవాలండి. హృదయ పరీక్ష జరగాలండి. దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ప్రార్థించే ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన హృదయాన్ని మనము పరీక్షించుకోవాలి. ఒకసారి మనం గనక వాక్యంలో చూడగలిగితే విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. చూడండి, భక్తులు ఏమని మాట్లాడుతున్నారో, మన మార్గములను పరిశీలించి తెలుసుకుందాం. అంటే మనం ఎలా నడుచుకుంటున్నామో దానిని పరిశీలనగా తెలుసుకుని దేవుని వైపు తిరుగుదాం, యెహోవా తట్టు తిరుగుదాం అని వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. నిజమే, మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అండి, మనము ఏ విధంగా నడుచుకుంటున్నామో, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో దానిని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఏ విషయంలోనైనా పొరపాటు చేసామని చెక్ చేసుకోవాలి. ఏమండి, మనం కొన్నిసార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటాం. ఎందుకు? హెల్త్ చెకప్ అని చెప్పి బీపీ అంతా నార్మల్గా ఉందా, షుగర్ ఎక్కువైందా ఏంటి అనేది నార్మల్గా చెకప్ చేయించుకుంటారు. ఎందుకంటే మనిషి బయట నుంచి బాగానే కనపడతారండి, కానీ హెల్త్ చెకప్ చేసినప్పుడు రోగాలు ఏమున్నాయో బయటకు వస్తాయి. అదేవిధంగా నువ్వు కూడా నీ ఆత్మను చెకప్ చేయించుకోవాలి. ఎక్కడ? వాక్యము దగ్గర, దేవుని సన్నిధిలో. వాక్యాన్ని వింటున్నప్పుడు నీ స్పిరిచువల్ చెకప్ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత వాటిని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, ఈ రోగం నాలో ఉంది, ఈ బలహీనత నాలో ఉంది, కాబట్టి ఈ బలహీనత నుంచి నాకు విడుదల దయచేవా అని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో తప్పక చేయవలసిన ప్రార్థన అండి ఇది. హృదయాన్ని పరిశీలించి తెలుసుకోవడం. హృదయంలో చెకప్ జరగాలండి. హృదయం చెకప్ జరగకపోతే ఏమండి, ఆత్మీయతలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఏమంటుంటారంటే, అప్పుడు ఎప్పుడో పశ్చాత్తాపడేసానండి, పశ్చాత్తాపడి నేను బాప్తిజం తీసేసుకున్నాను కాబట్టి సెట్ అయిపోయింది అని అనుకుంటారు. లేదండి, ఎప్పటికప్పుడు మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ ఆత్మీయతలో మనం ముందుకెళ్ళాలి. ఏమండి, మీరు ఒక వెహికల్ కొంటే ఆ బండి 1 నెల 2 నెలలు వాడిన తర్వాత ఏమండి, అందులో ఆ బండికి ఏదైనా సర్వీస్ అవసరమైతే ఏం చేస్తారు మీరు? పర్లేదు, ఎన్ని సంవత్సరాలైనా వాడేయచ్చు అని అనుకుంటారా? లేదు కదా. బండికి సర్వీస్ అవసరం. ఎందుకంటే ఆయిల్ అయిపోవచ్చు, మళ్ళీ రీఫిల్ చేయాలి, లేకపోతే బండి ఇంకేమైనా ఫిట్టింగ్స్ ఏమైనా లూజ్ అయి ఉండొచ్చు, దాన్ని ఫిట్ చేయాలి. కాబట్టి సర్వీస్ స్టేషన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు నీట్గా అంతా చెకప్ చేసి నీట్గా సర్వీస్ చేసి ఇచ్చినప్పుడు మరలా వెహికల్ వాడినప్పుడు వెహికల్ స్మూత్గా మూవ్ ఆన్ అవుతుంది. అదేవిధంగా మనం కూడా ప్రార్థన గదిలో ఎప్పటికప్పుడు మన హృదయానికి సర్వీస్ చేయించాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం సర్వీస్ చేయిస్తామో ఆ సర్వీస్ చేసినప్పుడు మన హృదయం మరలా నూతనం అవుతుంది. దేవుని వైపు తిరుగుతూ, దేవుని ఉద్దేశాల వైపు తిరుగుతూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ముందు మీ హృదయాన్ని పరిశీలించుకొని ఏ తప్పైతే నీ హృదయము నీ మీద నేరారోపణ చేస్తుందో ఆ విషయాల మీద పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అడిగి వాటి నుంచి నువ్వు విడుదల పొందుకొని ఒక్కసారి సర్వీస్ చేయించుకున్నారనుకోండి, ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విషయమై మీరు గనక పశ్చాత్తాపడి ఆ పాప క్షమాపణ పొందుకున్నప్పుడు మరలా నూతనంగా దేవునిలో పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. ఆత్మ నడిపింపు మీ జీవితంలో ఉంటుంది. కాబట్టి మొదటిగా హృదయాన్ని పరీక్షించుకొని ఏదైనా లోపాలుంటే, ఏదైనా పాపాలుంటే వాటిని మీరు సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో మీరు ముందుకు కొనసాగాలి. కాబట్టి ప్రార్థనలు చేయవలసిన మొట్టమొదటి పని ఇది. ఇంకా రెండవది, మీరు దేన్నైతే దేవుని యొద్ద నుండి పొందుకోవాలని అనుకుంటున్నారో ఆ విషయంలో దేవుని మీద ఆధారపడాలి. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే, నీ ప్రార్థన విజ్ఞాపనలో ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఆ విషయంలో ఖచ్చితంగా నీవు దేవుని మీదే ఆధారపడాలని. ఒకసారి మన వాక్యంలో చూడగలిగితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. చూడండి వాక్యం ఏం చెప్తుందో. దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు,
ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా దేవునికి విజ్ఞాపన చెల్లించినప్పుడు దేవుడు మీరు అడిగింది ఇస్తాడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన హృదయం ఎంతో భారంతో ఉండి మనము దేవుని యొద్ద నుండి కొన్ని పొందుకోవాలని దేవుణ్ణి వేడుకుంటూ అడుగుతుంటాం. ఆ విషయంలో ఏం చేస్తుంటామంటే కంగారు పడిపోయి దేవా నువ్వు ఏదైనా చేయాలి అని అడుగుతాం. కానీ దేవుడు ఏదైనా చేయకపోతే వెంటనే మనం ఏదైనా చేసేద్దాం అనే ఆలోచనలో తొందరపాటుతనం కూడా ఎక్కువగా కనపడుతుంటుంది. ఏవండి, ఒక మాట చెప్తాను వినండి. ఒక పైలట్ ఫ్లైట్ నడుపుతున్నప్పుడు ఏవండి మబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, తనకు దారి కనిపించదండి. ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తనకు దారి కనిపించదండి. కనపడినప్పుడు మబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు పైలట్ ఏం చేస్తాడో తెలుసా? ఆ రాడర్ ఉంటుంది, ఆ రాడర్ మీద ఆధారపడి తోలుతాడండి. మనము కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, కానీ మబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకేం చేయాలో తెలియనప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, సొంతంగా ఏదో ఒకటి చేసేయాలని ప్రయత్నించకూడదు. ఫ్లైట్ కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఫ్లైట్లో చాలామంది ప్రమాదానికి గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో మనం తీసుకునే సొంత నిర్ణయాల వల్ల, తొందరపాటు వల్ల మన నుంచి మన ఫ్యామిలీకే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. మన నుంచి మనం తీసుకునే నిర్ణయం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తొందరపడకుండా దేవుని మీద ఆధారపడండి. మీ ఎమోషన్స్ మీద మీరు ఆధారపడితే ఎమోషన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. మీరు ఆధారపడాల్సింది ఎమోషన్స్ మీద కాదు, మీరు ఆధారపడాల్సింది ప్రార్థన మీద. ఎమోషన్స్ కన్ఫ్యూజ్ చేస్తే ప్రార్థన క్లారిఫై చేస్తున్నది. సో మబ్బులు ఉన్నాయా, ఏం పర్లేదు. రాడర్ మీద ఎలాగైతే ఫ్లైట్ పైలట్ ఆధారపడి దింపుతాడో అదేవిధంగా దేవుని మీద ఆధారపడి మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి విషయంలోనూ చింతించకుండా దేవుడు చూసుకుంటాడని దైవ నిర్ణయానికి విడిచిపెట్టి నడవడానికి ప్రయత్నించండి. దేవుని చిత్తానికి మీరు లోబడి బ్రతకడానికి ప్రయత్నించండి. మీరు ఏదైతే ప్రార్థించారో, ప్రభా ఇది నీ చిత్తము నాయన, నీ చిత్త ప్రకారంగా నన్ను ఈ విషయంలో నడిపించండి అని దేవుని ఆత్మ సహాయాన్ని కోరి మీరు అడుగులు వేసి చూడండి. ఆ విషయంలో దేవుడే మిమ్మల్ని బలపరిచి నడిపిస్తారు. మీరు ఏదైతే ప్రార్థనలు అడిగారో, అడిగిన వాటికంటే, మీరు ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తారండి. కాబట్టి ప్రార్థనలో ముఖ్యంగా రెండవదిగా మీరు చేయవలసింది ఏంటంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడడం. ఆయన మీద ఆధారపడండి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తప్పక మీ కార్యములను మీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఇంకా మూడవది, సమస్త విషయంలో దేవునికి అధికారం ఒప్పించడం. ప్రార్థనలో మీరు దేవుని అడగాలి, ప్రభా నేను నా ఆలోచనతో కాదు, నా చిత్తముతో కాదు, సమస్త విషయంలో నీకే నేను అధికారాన్ని చెల్లించి నీవు నడిపించిన విధంగా నేను నడవాలి ప్రభా అని దేవుణ్ణి అడగడం అండి. ఒకసారి వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. చూడండి, నీ ప్రవర్తన అంతటి మీద అధికారము దేవునికి అప్పగించాలంట. అప్పుడు నీ మార్గములు సరళమవుతుందని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఈరోజు మనం చేసేది ఏంటంటే ప్రార్థిస్తాము, కానీ మన ప్రవర్తన అంతటి మీద అధికారం దేవునికి ఇవ్వట్లేదు. మళ్ళీ వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, అందరు ఇచ్చే ఆలోచనలు తీసుకున్న తర్వాత మనకేమనిపించిందో అదే చేస్తాం. అలా కాదండి. మీరు ఏదైతే ప్రార్థనలో అడిగారో, అడిగిన వాటికి దేవుడు జవాబిస్తాడని నమ్మి నీ ప్రవర్తన అంతటి మీద అధికారం దేవునికి అప్పగించండి. ఆయనే మార్గము సరళం చేస్తాడు. ఈ విషయంలో సంపూర్ణమైన నమ్మకం దేవుని మీద మీకు ఉండాలండి. ఇలా కాకుండా మీరు సైతానికి మీరు ఏమైనా అవకాశం ఇచ్చారా, సైతాను మీ ఉద్దేశాలను అన్నిటిని, మీ ప్లాన్స్ అన్నిటిని కూడా నాశనం చేస్తాడు. ఏమండి, గుర్తుపెట్టుకోండి, ఒక డ్యామ్కి హద్దులు ఉండాలండి. డ్యామ్కి బౌండరీస్ ఉండాలి. ఆ బౌండరీస్ హద్దులు ఉంటే ఆ డ్యామ్ నీళ్లను చక్కగా నిలబెడుతుంది. ఒకవేళ హద్దులు లేవనుకోండి, డ్యామ్స్కి ఆ హద్దులు గనక లేకపోతే వరదలు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా మీరు మీ ప్రవర్తన అంతటి మీద దేవునికే అధికారం అప్పగించాలి. మీరు ఆ విషయంలో ఆ హద్దులు దాటకూడదు, బౌండరీస్ వేసుకోవాలి. అది ప్రార్థన ద్వారానే ఆ కంచె సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభువా, నా ప్రవర్తన అంతటి మీద మీకే అధికారం చెలాయిస్తున్నాను, మీరే నన్ను ఈ విషయంలో
కాపాడి నడిపించాలి, నా మార్గంలో అన్ని సరళం చేయాలి, ఉన్న ఎన్ని ఆటంకాలున్నా వాటిని మీరు తొలగించాలని ఏమండి ఒక విజన్తో ప్రార్థించాలని. మీరు ఎప్పుడైనా ఒక కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇల్లు కట్టాలండి అని అనుకుంటున్నాము అని అన్నప్పుడు వాళ్ళు ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒక బ్లూ ప్రింట్ మీకు ఇస్తారు. ఆ బ్లూ ప్రింట్ చూసినప్పుడు ఓకే నేను కట్టబోయే ఇల్లు ఇలా ఉంటుంది అంటే ఒక విజన్ ఉంది, ఆ విజన్ మీద వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా దేవుడు మీకు ఏ విజన్ అయితే ఇచ్చాడు, ఏ ఆలోచన అయితే ఇచ్చాడో, ఏదైతే ఆ సంకల్పాన్ని కలిగి మీరు ముందుకు వెళ్తున్నారో ఆ విజన్ మీద ప్రార్థన చేస్తూ దేవుని అధికారానికి అప్పగించండి. మీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అప్పగించండి. అప్పుడు మీ కార్యాలన్నీ కూడా సఫలమవుతుంది, మీ మార్గములన్నీ సరళమవుతుంది. మీరు అనొచ్చు నేను ప్రేయర్ చేస్తున్నానండి, దేవుణ్ణి అడుగుతున్నానండి, కానీ మార్గం సరళం కావట్లేదంటే బహుశా నీ ప్రవర్తన అంతటి మీద ఇంకా నువ్వు అధికారం ఇవ్వలేదేమో దేవునికి, అందుకే కార్యాలు ఇంకా చూడలేకపోతున్నావేమో. అప్పగించి చూడు, సమస్త విషయం నీ చిత్తమే ప్రభా, నువ్వన్నట్టుగా నేను అడుగులు వేస్తాను, నువ్వు నడిపించే విధంగా నేను నడుస్తాను, నా ప్రవర్తన అంతటి మీద నీకే అధికారం, కాబట్టి నువ్వు ఎలా అంటే నేను అలా నడుస్తాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన దర్శనం, నువ్వు నాకు చూపించిన విషయాలు, నువ్వు నన్ను నడిపించాల్సిన విషయంలో నీవే ముందుండి నడిపించు, ఆ కార్యాలను సఫలపరచని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దైవ కార్యాలు మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి ప్రార్థనలో చేయవలసిన 3 పనులండి ఇవి. ప్రార్థనలో యథార్థంగా మీ హృదయ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. రెండవదిగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడండి. మీరు ఏం అడుగుతున్నారో ఆ విషయంలో దేవుడు సహాయం చేస్తారని నమ్మి విశ్వాసంతో ముందుకెళ్ళండి. మూడవది మీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం అప్పగించండి. ప్రార్థన ద్వారా కంచె వేసుకొని ప్రార్థన ద్వారా అడుగులు వేసినప్పుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు మీరు చూడగలుగుతారు. అట్టి కృప ఆ దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.